ఒక మనిషి చనిపోయిన తర్వాత గుండె ఎన్ని నిమిషాలు కొట్టుకుంటుంది? మహా అయితే కొద్ది నిమిషాలు. కాని 5000 సంవత్సరాలుగా ఏ రక్త ప్రసరణ లేకుండా ఇప్పటికీ సజీవంగా కొట్టుకుంటున్న ఒక దేవుడి హృదయం మన భారతదేశంలోనే భద్రంగా ఉందని మీకు తెలుసా? వినడానికి ఇది నమ్మశక్యం కాని ఒక కల్పిత కథలా అనిపించవచ్చు. కాని ఇది మోడర్న్ సైన్స్ కూడా ఛేదించలేని ఒక పచ్చి నిజం. ఆ దేవుడే జగన్నాథుడు. ఆ ప్రదేశమే ఒరిస్సాలోని పూరీ జగన్నాథ క్షేత్రం. సాధారణంగా గుడి అనగానే భక్తి, ప్రశాంతత గుర్తొస్తాయి. కానీ ఈ పూరీ జగన్నాథ ఆలయం మాత్రం అంతుచిక్కని రహస్యాలకు, సైన్స్కే సవాల్ విసిరే అద్భుతాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు మనం కళ్ళు చెదిరే ఆ గుడి రహస్యాలను, ముఖ్యంగా దేవుడి విగ్రహం లోపల దాగి ఉన్న ఆ సజీవ హృదయం వెనుక ఉన్న అసలైన నిజాన్ని డీప్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎండ్లో మీరు వినబోయే నిజాలు మీ ఊహకు కూడా అందవు. అసలు పూరీ గుడిలో అడుగుపెట్టగానే సైన్స్ పనిచేయడం ఆగిపోతుందా అనే అనుమానం రాకమానదు. భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం గాలి ఏ దిశలో వీస్తే జెండా ఆ దిశలోనే ఎగరాలి. కాని ఈ గుడి గోపురం మీద ఉన్న నీలచక్రం పైన ఎగిరే జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. ఇది ఎలా సాధ్యమో ఇప్పటికీ ఏ సైంటిస్టూ కనిపెట్టలేకపోయాడు. ఇక పగటిపూట ఎండ ఎంత తీక్షణంగా ఉన్నా సరే గుడి మెయిన్ గోపురం యొక్క నీడ మాత్రం భూమి మీద ఎక్కడా పడదు. ఏ గుడి గోపురం మీద చూసినా పక్షులు వాలడం మనం చూస్తుంటాం. కాని పూరీ గోపురం మీద ఒక్క పక్షి కూడా వాలదు. దానిపైనుంచి కనీసం విమానాలు కూడా వెళ్లవు. అంతేనా? గుడి సింహద్వారం బయట నిలబడితే సముద్రపు కెలటాల హోరు చెవులను హోరెత్తిస్తుంది. కాని ఒక్క అడుగు ముందుకు వేసి సింహద్వారం లోపలికి వెళ్లగానే ఆ సముద్రపు శబ్దం పూర్తిగా మాయమైపోతుంది. గుడి బయట ఉన్న ప్రపంచానికి, లోపల ఉన్న డివైన్ ఎనర్జీకి మధ్య ఏదో ఒక అదృశ్యమైన గోడ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆ గర్భగుడిలో కొలువై ఉన్న జగన్నాథుడి విగ్రహం లోపల ఉన్న రహస్యం మరో ఎత్తు. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం ముగిశాక ఒకరోజు శ్రీకృష్ణుడు అడవిలో విశ్రమిస్తున్నప్పుడు జరా అనే వేటగాడు పొరపాటున ఒక జంతువు అనుకుని కృష్ణుడి పాదానికి బాణం వేస్తాడు. ఆ బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు తన దేహాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పాండవులు కృష్ణుడి పార్థివ దేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే కృష్ణుడి దేహం మొత్తం కాలి బూడిదైనా సరే ఆయన హృదయం మాత్రం అగ్నికి దహించుకుపోకుండా సజీవంగా ఉండిపోతుంది. ఆకాశవాణి ఆదేశాల మేరకు ఆ హృదయాన్ని సముద్రంలో వదిలేయగా అది ఒక నీలమణి రంగులో మెరుస్తున్న ఒక చెక్క మొద్దులా మారి తేలుతూ వెళ్లి పూరీ తీరానికి చేరుకుంటుంది. అప్పటి రాజు ఇంద్రద్యుమ్నుడు ఆ చెక్కతోనే జగన్నాథుని విగ్రహాన్ని చెక్కించి ఆ సజీవ హృదయాన్ని ఆ విగ్రహం లోపల అత్యంత సురక్షితంగా ప్రతిష్ఠిస్తాడు. అదే బ్రహ్మపదార్థం. ఈ బ్రహ్మపదార్థం ఎంత శక్తివంతమైనదంటే దాన్ని డైరెక్ట్గా కళ్లతో చూసినా లేదా దానికి సంబంధించిన నిజాలు బయటికి చెప్పినా వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని అక్కడి వాళ్ల నమ్మకం. అందుకే ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకొకసారి జరిగే నవకళేబర ఉత్సవమప్పుడు పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఆ సమయంలో పాత విగ్రహంలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఆ మార్చే రోజు రాత్రి పూరీ నగరం మొత్తంలో పవర్ కట్ చేస్తారు. గుడి చుట్టూ భారీ మిలిటరీ బలగాలను మోహరిస్తారు. గర్భగుడిలోకి వెళ్లే ప్రధాన అర్చకుడి కళ్లకు గంతలు కడతారు. చేతులకు పట్టు వస్త్రాలు చుడతారు. కటిగ చీకటిలో కేవలం స్పర్శ ద్వారా ఆ అర్చకుడు పాత విగ్రహం ఛాతీ భాగం తెరిచి అందులో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతుల్లోకి తీసుకొని కొత్త విగ్రహంలోకి మారుస్తాడు. ఆ సమయంలో ఆ అర్చకులు చెప్పిన మాటలు వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుపోతాయి. మా చేతుల్లో ఏదో ఒక ప్రాణం ఉన్నట్లు, ఒక కుందేలు పిల్ల చేతిలో ఉంటే ఎలా గెంతుతూ గుండె కొట్టుకుంటూ ఉంటుందో అచ్చం అలాంటి స్పర్శే మాకు కలుగుతుంది అని వాళ్ళు చెప్తారు. ఇది కల్పన కాదు, మన సైన్స్కి అందని ఒక దైవిక శక్తి. 5000 సంవత్సరాలు గడుస్తున్నా ఆ బ్రహ్మపదార్థం ఏంటి, అందులో ఎందుకు ఆ జీవం అలా కొట్టుకుంటోంది అనేది దేవుడికే తెలిసిన ఒక నిగూఢ రహస్యం. మనం ఎంత టెక్నాలజీలో ముందుకు వెళుతున్నా భగవంతుడి సృష్టి ముందు మనిషి మేధస్సు ఎంత చిన్నదో చెప్పడానికి పూరీ జగన్నాథుడే అతిపెద్ద నిదర్శనం. ఆ కృష్ణుడి లీలలు అనంతం, ఆయన రహస్యాలు అగోచరం.
ఈ అద్భుతమైన జగన్నాథుడి కథ మీకు గూస్బంప్స్ తెప్పించి ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఈ విషయాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్లో ఖచ్చితంగా షేర్ చేయండి. దేవుడికి సైన్స్కి మధ్య ఉన్న ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ మిస్టరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.